వెల్కమ్ టు రాకర్స్. ఈ రోజు మీ ముందుకి 2015 లో రిలీజ్ అయిన కుకింగ్ బేస్డ్ మూవీని అయితే తీసుకొచ్చాం. ఫ్రెండ్స్, మూవీ పేరు వచ్చేసి స్వీట్ బీన్స్ అన్నమాట. మూవీ స్టార్టింగ్ లో శాంటరో అనే వ్యక్తిని చూపిస్తారు. ఇంత పెద్ద సిటీలో అతను ఒక చిన్న పాన్ కేక్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు. ఆ పాన్ కేక్ షాప్ కి దగ్గర ఒక గర్ల్స్ స్కూల్ ఉండటంతో బ్రేక్ టైమ్ లో పిల్లలు ఈ పాన్ కేక్ షాప్ కి వచ్చి పాన్ కేక్స్ ని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ముగ్గురు అమ్మాయిలు అక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ శాంటరోతో కూడా సరదాగా ఫ్లోట్ చేస్తూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్, శాంటరో వాళ్ళెవ్వరినీ పట్టించుకోడు. అతని ధ్యాసంతా పని మీదనే ఉంటుంది. చూడటానికి పాపం అనిపిస్తుంది, కానీ గతంలో అతను చాలా రఫ్ అండ్ టఫ్ వ్యక్తి అనమాట. ఎంత రఫ్ అండ్ టఫ్ అంటే జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. అండ్ జైలు నుండి రిలీజ్ అయ్యాక ఈ పాన్ కేక్ షాప్ లో పనిచేస్తున్నాడు. ఆ ముగ్గురు స్టూడెంట్స్ వెళ్ళిపోయాక అక్కడికి మరో అమ్మాయి అయితే వస్తుంది. అండ్ ఆ అమ్మాయి పేరు వచ్చేసి షీనా అన్నమాట. షీనా చాలా ఇంట్రోవర్ట్ అమ్మాయి అవడంతో ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడదు. కేవలం అప్పుడప్పుడు శాంటరోతో 1-2 మాటలు మాట్లాడుతుంది, అంతే. తను కూడా ఏదో ఆలోచనలో పడి పాన్ కేక్ తింటూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక ముసలావిడ వస్తుంది. తను శాంటరోతో, బాబు, బయట బోర్డు పైన అసిస్టెంట్ కావాలి అని రాసింది కదా, ఆ పని నాకు ఇవ్వవా అని అడుగుతుంది. ఫ్రెండ్స్, ఆ ముసలావిడ గొంతులో ఎంత అమాయకత్వం ఉంటుంది అంటే శాంటరోకి అస్సలు నిరాకరించాలి అనిపించదు. కానీ శాంటరో, అరే బామ్మ, నాకు ఈ షాప్ ని శుభ్రం చేసి పాత్రలు తోమడానికి ఎవరైనా కావాలి. మీరు ఆ పనులు చేయలేరు, దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అని అనడంతో ఆ ముసలావిడ, నేను చేస్తాను బాబు అని అంటుంది. అది విని శాంటరో, చూడు బామ్మ, నేను కేవలం పార్ట్ టైం జాబ్ మాత్రమే ఇవ్వాలి అనుకుంటున్నాను, ఎందుకంటే నేను జీతం ఎక్కువగా ఇవ్వలేను అని అనగా ఆ ముసలావిడ, పర్వాలేదు బాబు, నేను ఏమి కోటీశ్వరాల్ని కావాలి అనుకోవటం లేదు. నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావో చెప్పు. నువ్వు ఎంత ఇవ్వాలి అనుకుంటే అందులో సగం ఇవ్వు చాలు అని అంటుంది. ఫ్రెండ్స్, ఆ ముసలావిడ మాటలు విని శాంటరోకి జాలి కలుగుతుంది. కానీ పాపం శాంటరో ఆ ముసలావిడని కష్టపెట్టడం ఇష్టం లేక, నన్ను క్షమించు బామ్మ, మీకు పని సులభంగా ఉండే దగ్గర పని చూసుకోండి అని అంటాడు. దాంతో ఆ ముసలావిడ ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ వెళ్తూ ఉండగా శాంటరో ఆమెకి ఒక పాన్ కేక్ ని ఇస్తాడు. ఆ ముసలావిడ డబ్బులు ఇస్తుండగా శాంటరో, వద్దు వద్దు, డబ్బులేం వద్దులే అని అనడంతో ఆమె వెళ్లిపోతుంది. ఇదంతా చూసి షీనా శాంటరోని, పార్ట్ టైం వర్క్ ఉంటే నాకు ఇవ్వచ్చు కదా అని అనగా అందుకు శాంటరో, నువ్వు నీ చదువుపైన ధ్యాస పెట్టు. స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్లి హోంవర్క్ చేస్తావా, లేదా ఇక్కడ పాత్రలు తోమాలని కోరికగా ఉందా? నీది చదువుకోవాల్సిన వయసు అని చెప్తూ తనకి డ్యామేజ్ అయిన కొన్ని పాన్ కేక్స్ ని ఇస్తాడు. చూస్తుంటే అతను రోజు ఈ విధంగా షీనాకి పాన్ కేక్స్ ఇస్తాడు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, తర్వాత రోజు ఆ ముసలావిడ మళ్లీ షాప్ కి రావడంతో శాంటరో, అరే మీరు మళ్లీ వచ్చారా, మీరు చేయగలిగే పని ఇక్కడ లేదు అని చెప్పాను కదా అని అంటాడు. అప్పుడు ఆ ముసలావిడ, లేదు బాబు, నేను దానికోసం రాలేదు. నిన్న నువ్వు ఇచ్చిన పాన్ కేక్ చాలా రుచిగా ఉంది, కానీ దాని మధ్యలో పెట్టిన స్వీట్ బీన్ పేస్ట్ అంతగా బాలేదు. స్వీట్ బీన్ పేస్ట్ నువ్వే స్వయంగా తయారు చేస్తావా, లేదా ఏదైనా షాప్ నుండి కొంటావా అని అడుగుతుంది. అందుకు శాంటరో, స్వీట్ బీన్ పేస్ట్ తయారు చేయడం చాలా కష్టం, దానికి చాలా సమయం పడుతుంది. అందుకే నేను బయట ఎక్కడైనా కొంటాను. స్వీట్ బీన్ పేస్ట్ తయారు చేసేంత టాలెంట్ నాకు లేదు, అందుకే వేరే ఎక్కడైనా కొనాల్సి వస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆ ముసలావిడ, లేదు బాబు, నువ్వు స్వయంగా క్వాలిటీ బీన్ పేస్ట్ ని తయారు చేస్తే అది నీ పాన్ కేక్ యొక్క టేస్ట్ ని ఇంకా బాగా పెంచుతుంది. దాంతో నీ కస్టమర్స్ కూడా పెరుగుతారు. నేను మాటిస్తున్నాను, ఇదిగో ఇది నా చేతులతో తయారు చేసిన బీన్ పేస్ట్, ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అని ఒక బాక్స్ ని తను తయారు చేసిన బీన్ పేస్ట్ ని ఇచ్చి వెళ్లిపోతుంది. శాంటరో బాక్స్ ని పక్కన పెట్టి తన పని తను చూసుకుంటూ ఉంటాడు. కానీ ఆ బాక్స్ నుండి వచ్చే అద్భుతమైన స్మెల్ కి ఆగలేక ముందు కూర్చొని దాన్ని స్మెల్ చేస్తాడు. అంత మంచి స్మెల్ ని తను ఇప్పటి వరకు ఏ బీన్ పేస్ట్ లోనూ చూడలేదు. శాంటరో దాన్ని కొంచెం టేస్ట్ చేసి, ఇది బీన్ పేస్టా లేదా ఏమైనా మాయా అని అనుకుంటాడు. ఆ తర్వాత దాన్ని తింటూ నేను ఆ బామ్మని తక్కువగా అంచనా వేశాను అని అనుకుంటాడు. తర్వాత రోజు శాంటరో ఆ ముసలావిడ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అండ్ ఆ ముసలావిడిని చూసి, బామ్మ మీరొచ్చారా, మీరు రారేమో అనుకున్నాను. నిన్న మీరిచ్చిన బీన్ పేస్ట్ ని నేను కొంచెం టేస్ట్ చేశాను. టేస్ట్ చేయడం ఏంటి, మొత్తం బాక్స్ నే ఖాళీ చేశాను. ఇంత అద్భుతమైన మరియు ఫ్లేవర్ఫుల్ బీన్ పేస్ట్ ని ప్రపంచంలో ఎవ్వరూ తయారు చేయరు అనిపిస్తుంది. నిజంగా మీరు కుకింగ్ ఎక్స్పర్ట్ అయి ఉంటారు అని అంటూ ఆమెని పొగుడుతూ ఉంటాడు. కానీ ఆ ముసలావిడ సింపుల్ గా, ఇందులో ఏం లేదు బాబు, బీన్ పేస్ట్ ని కేవలం దాని తీరులో మరియు ఓపికతో చేయాలి. ఈ కాలంలో ఎవరికి ఓపిక ఉండట్లేదు. నేను దాదాపు 50 ఏళ్లుగా బీన్ పేస్ట్ ని తయారు చేస్తున్నాను. నాకు ఒక జాబ్ అవసరం ఉంది, అందుకే నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. నాకు ఉద్యోగం ఇవ్వాలని నన్ను క్షమించు బాబు అని అనడంతో శాంటరో, అరే లేదు బామ్మ, క్షమాపణలు చెప్పి ఇబ్బంది పెట్టకండి. మీకు జాబ్ పక్కా, దాంతో పాటు మంచి జీతం కూడా పక్కా. మీరు ఒక పని చేయండి, పొద్దున్నే 8కి వచ్చేయండి, ఎందుకంటే మన షాపు 11కి తెరుచుకుంటుంది, సరేనా అని అంటాడు. అప్పుడు ఆ ముసలావిడ, బాబు నువ్వు 11కి షాప్ తెరుస్తావంటే కనీసం పొద్దున 5కి బీన్ పేస్ట్ చేయడం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాసెస్, చాలా టైం కూడా పడుతుంది అని చెప్పడంతో శాంటరో కూడా, సరే అయితే పొద్దున్నే 5కి వచ్చేయండి అని చెప్తాడు. ఫ్రెండ్స్, తర్వాత రోజు పొద్దున్నే ఒక్క నిమిషం కూడా అటు ఇటు కాకుండా బామ్మ షాప్ కి చేరుతుంది. బామ్మ చాలా డిసిప్లైన్డ్ టైం ని పాటిస్తుంది. ఇంతకాదు ఫ్రెండ్స్, తను చేసే పనిని చాలా పర్ఫెక్ట్ గా మరియు శుభ్రంగా చేస్తుంది అనమాట. ఇప్పుడు తను శాంటరోకి బీన్ పేస్ట్ ని స్టెప్ బై స్టెప్ కరెక్ట్ గా ఎలా తయారు చేయాలో చెప్తూ ఉంటుంది. సో రండి ఫ్రెండ్స్, మనం
మనం కూడా ఒక డెమో చూసేద్దాం. అన్నిటికన్నా ముందు తను రెడ్ బీన్స్ ని కడుగుతుంది. తర్వాత డ్యామేజ్ అయిన బీన్స్ ని తను ఏరి బయటపడేస్తుంది. ఆ సమయంలో తను శాంటోరోతో, బాబు, ఒక్క బీన్ డ్యామేజ్ ఉన్నా కూడా అది పేస్ట్ యొక్క టేస్ట్ మొత్తాన్ని పాడు చేస్తుంది అని చెప్తుంది. ఆ తర్వాత కడిగిన బీన్స్ ని లో ఫ్లేమ్ లో బాయిల్ చేస్తుంది. తర్వాత బీన్స్ ని బయటకు తీసి కాసేపు వండుతుంది. వండుతున్న సమయంలో దాని నుండి వచ్చే సువాసనను బట్టి బీన్స్ కుక్ అయ్యాయో లేదో అని తెలుస్తుంది. బీన్స్ కుక్ అయిన తర్వాత వాటిపైన ఒక పొర లాంటిది ఫామ్ అవుతుంది. దాన్ని తీసేయడానికి బామ్మ ట్యాప్ ని చిన్నగా తిప్పి దాని కింద ఈ బీన్స్ బౌల్ ని పెడుతుంది. ఫ్రెండ్స్, తర్వాత బామ్మ మరో గిన్నెని స్టవ్ మీద పెట్టి అందులో నీళ్లు మరియు షుగర్ ని మిక్స్ చేసి అందులో రెడ్ బీన్స్ ని వేస్తుంది. ఆ తర్వాత 2 గంటల పాటు దాన్ని బాగా వండి ఆ తర్వాత దాన్ని మెల్లగా మిక్స్ చేయమని చెప్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ లో ప్రతి భాగం తను చాలా జాగ్రత్తగా చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ లో ఏ ఒక్క స్టెప్ అటు ఇటు అయినా టేస్ట్ కూడా అటు ఇటు అయిపోతుంది. ఈ విధంగా బామ్మ జాగ్రత్తగా బీన్ పేస్ట్ తయారు చేసి ఒక ట్రేలో పోస్తుంది. సో ఈ విధంగా బీన్ పేస్ట్ అయితే తయారవుతుంది. ఇటు శాంటోరో ఏమో పాన్ కేక్స్ తయారు చేస్తూ ఉంటాడు. పొద్దునుండి ఇద్దరు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఈ పని అంతా చేస్తూ ఉంటారు. అప్పుడే శాంటోరో ఒక పాన్ కేక్ లో బీన్ పేస్ట్ పెట్టి పైన మరో పాన్ కేక్ ని పెట్టి బామ్కి ఇచ్చి తను కూడా తింటూ ఉంటాడు. వాళ్ళు తినేది చూస్తుంటే మనకి కూడా తినాలనిపిస్తుంది. తింటూ తింటూ శాంటోరో, బామా, మీరు గ్రేట్, మీరు చేసిన బీన్ పేస్ట్ కూడా గ్రేట్ అని అంటాడు. పని అంతా పూర్తయ్యాక బామ్మ వెళ్ళిపోతుంది. అండ్ శాంటోరో కస్టమర్స్ కోసం షాప్ ని తెరుస్తాడు. ఎప్పటిలాగే అందరికన్నా ముందు ఆ 3 స్టూడెంట్స్ వస్తారు. ఆ 3కి కూడా బీన్ పేస్ట్ సువాసన నచ్చి శాంటోరోతో, బీన్ పేస్ట్ తో ఏం మాయ చేశారు? ఈ రోజు బీన్ పేస్ట్ వాసన చాలా అద్భుతంగా వస్తుంది. కొంపదీసి ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా స్పెషల్ మసాలా వేశారా ఏంటి? ఈ రోజు నీ మొహం వెలిగిపోతుంది, గర్ల్ ఫ్రెండ్ ఏమైనా దొరికిందా ఏంటి అని ఈ విధంగా శాంటోరోని బాగా ఆట పట్టిస్తూ ఉంటారు. ప్రతిరోజు శాంటోరో చాలా మొరటుగా ఉండి పని చేసేవాడు. కానీ ఈ రోజు తన మొహం పైన చిరునవ్వు ఉండటంతో ఆ స్టూడెంట్స్, అరే, మన హీరోకి నవ్వడం కూడా తెలుసు అని అంటారు. ఫ్రెండ్స్, అప్పుడే షాప్ కి ఒక కస్టమర్ వస్తుంది. ఆమె శాంటోరోతో, నేను ఇందాకే మీ షాప్ లో పాన్ కేక్స్ ని తీసుకువెళ్లాను, అవి చాలా రుచిగా ఉన్నాయి, నాకు ఇంకా కావాలి అని చెప్పి పాన్ కేక్స్ ని పార్సల్ తీసుకుని వెళ్తుంది. నార్మల్ గా రోజు వచ్చే కస్టమర్స్ కంటే ఈ రోజు 2 ఇంతలు ఎక్కువగా వస్తారు. అండ్ పాన్ కేక్స్ ని తిని వాళ్ల మొహం వెలిగిపోతుంది. ఇవన్నీ చూసి శాంటోరో కూడా చాలా సంతోషిస్తాడు. దాంతో అతని మొహం నిజంగానే వెలిగిపోతుంది. షీనా కూడా ఇదంతా నోటీస్ చేస్తుంది. తను కొన్ని పాన్ కేక్స్ ని ఇంటికి తీసుకువెళ్లి వాటిని తిని టేస్ట్ చాలా మారిపోయిందని అండ్ ఆ కొత్త టేస్ట్ కి కారణం ఆ పాన్ కేక్స్ మధ్యలో ఉన్న బీన్ పేస్ట్ అని రియలైజ్ అవుతుంది. ఫ్రెండ్స్, షీనా గురించి చెప్పాలి అంటే తనకి నాన్న లేడు, వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది. అండ్ వాళ్ళ అమ్మ ఎప్పుడు చూసినా తాగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ తన బుక్ పైన మందుని పారబోస్తుంది. షీనాకి చాలా కోపం వస్తుంది. కానీ తనకి వాళ్ళమ్మతో మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు. తను చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ షీనాకి ఒక పెట్ బర్డ్ ఉంటుంది. తను ఎప్పుడు దానితోనే మాట్లాడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి నేరుగా శాంటోరో షాప్ ని చూపించగా అక్కడ బామ్మ మళ్ళీ బీన్ పేస్ట్ తయారు చేస్తూ ఉంటుంది. తను వండుతూ గిన్నె యొక్క మూతను కొంచెం తీసి, వినండి, కరెక్ట్ గా ఓపికగా కుక్ అవడం కోసం నేను లో ఫ్లేమ్ లో వండుతున్నాను. కొంచెం ఎక్కువగా కొంచెం తక్కువగా కాకుండా నేను చెప్పినట్టుగానే తయారవుతుంది, అర్థమైందా అని అంటూ బీన్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. అది విని శాంటోరో, ఏం చేస్తున్నారు బామ్మ? మూత తెరిచి ఎవరితో మాట్లాడుతున్నారు అని అడగగా అందుకు బామ్మ, ఏం లేదు బాబు, ఇది నాకు అలవాటు. కుకింగ్ లోని ప్రతి ఇంగ్రీడియంట్ లో ప్రాణం ఉంటుంది కాబట్టి వాటిని ప్రేమగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే అవి మనకి సపోర్ట్ చేసి టేస్ట్ సూపర్ బాగుంటుంది అని చెప్తుంది. బామ్మ పనిని చాలా పట్టుదలతో మరియు ప్రేమగా చేస్తుంది. కానీ ముసలావిడ కదా, త్వరగా అలసిపోతుంది. అండ్ అలసిపోయినప్పుడు తను ఆ చైర్ లో కూర్చుంటుంది. తర్వాత మళ్లీ పట్టుదలతో పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. పని పూర్తయ్యాక శాంటోరో షాప్ కర్టెన్స్ ని తెరిచి షాక్ అవుతాడు. ఎందుకంటే షాపు బయట చాలా పెద్ద క్యూ ఉంటుంది. షాప్ ఓపెన్ అవ్వడానికి వెయిట్ చేస్తూ ఇంతమంది జనం క్యూ కట్టడం ఈ షాప్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. నిన్న టేస్టీ బీన్ పేస్ట్ యొక్క పాన్ కేక్స్ తిని ఇంతమంది వస్తారు. అండ్ ఈ విషయం తెలిసి శాంటోరో సంతోషానికి హద్దులుండవు. ఇదంతా బామ్మ వల్లే. అప్పుడు శాంటోరో, బామా, ఈ రోజు కస్టమర్స్ కి సర్వ్ చేయడంలో నాకు హెల్ప్ చేస్తారా? ఎందుకంటే నేను ఒక్కడినే ఇంతమంది కస్టమర్స్ ని హ్యాండిల్ చేయలేను అని చెప్పడంతో బామ్మ కూడా ప్రేమగా ఒప్పుకొని శాంటోరోకి హెల్ప్ చేస్తుంది. ఒకే రోజులో శాంటోరో యొక్క పాన్ కేక్స్ మరియు తన షాప్ చాలా ఫేమస్ అయిపోతాయి. కొన్ని రోజులు గడిచాక ఒక రోజు శాంటోరో ఇంట్లో ఉన్నప్పుడు ఆ షాప్ ఓనర్ వచ్చి, షాప్ బాగా జోరుగా నడుస్తుందనుకుంటా అని అంటుంది. అప్పుడు శాంటోరో, అవును, నేను ఒక బామ్మని పనిలో పెట్టుకున్నాను. ఆమె తయారు చేసిన బీన్ పేస్ట్ వల్లే షాప్ కి ఇంత మంచి కస్టమర్స్ వస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు ఆ ఓనర్, నేను ఆ ముసలావిడ గురించి విన్నది నిజమే అయితే మనం షాప్ ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఆమెకి కుష్టు వ్యాధి ఉంది, దాని ఎఫెక్ట్ ఆమె చేతుల్లో తెలుస్తుంది. నిన్న నా ఫ్రెండ్ అక్కడికి వచ్చినప్పుడు చెప్పింది, చూడు, ఈ విషయం జనాలకి తెలిసిందంటే నీ దగ్గర పాన్ కేక్స్ ని కొనడానికి ఎప్పటికీ రారు. షాప్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు సైలెంట్ గా ఆ ముసలావిడిని పనిలో నుండి తీసేయ్ అని చెప్తుంది. కానీ శాంటోరో, ఇంతకు ముందు తనకి ఏదైనా వ్యాధి ఉండి తన చేతులు అలా ఉన్నాయేమో, ఇప్పటికైతే తను చాలా బలంగానే ఉంది. కుష్టు వ్యాధి ఉన్నవాళ్లు
చాలా బలహీనంగా ఉంటారు, ఇంతలా కష్టపడలేరు. ఖచ్చితంగా మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బామ్మ లేకపోతే షాప్కి కేవలం 4-5 కస్టమర్లు వచ్చేవారు, అది కూడా చాలా కష్టంగా. కానీ తను వచ్చాక కస్టమర్స్ లైన్ కడుతున్నారు, అర్థమైందా అని అంటాడు. అప్పుడు ఆ ఓనర్ తనకి ఏ వ్యాధి లేదు అని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు, నీ దగ్గర తన అడ్రస్ అయినా ఉందా అని అనడంతో శాంటారో ఒక లెటర్ ని ఓనర్ కి ఇస్తాడు. ఆ లెటర్ లో బామ్మ తన అడ్రస్ ని రాసి ఉంటుంది. అది చూసి ఓనర్, చూసావా, ఈ అడ్రస్ కుష్ఠవ్యాధి వారు ఉండే కాలనీ, ఈ ముసలావిడ అక్కడి నుండే వస్తుంది, నువ్వు రేపే ఆమెని పనిలో నుండి తీసేయ్, లేదంటే నీ జీవితం కష్టంగా మారుస్తాను అని చెప్తుంది. ఫ్రెండ్స్, యాక్చువల్లీ శాంటారో ఓనర్ దగ్గర అప్పు తీసుకుని ఇప్పటి వరకు దాన్ని తీర్చలేకపోయాడు. ఆ అప్పు తీర్చడం కోసమే తను ఓనర్ యొక్క షాప్ లో పనిచేయాల్సి వస్తుంది. ఆ లెటర్ ని ముట్టుకోవడం వల్ల ఓనర్ తన చేతుల్ని శానిటైజ్ చేసుకుని రేపే ఆమెని పనిలో నుండి తీసేయ్ అని చెప్పి వెళ్లిపోతుంది. ఇప్పుడు శాంటారోకి కోపం వచ్చి అన్నిటిని విసిరేస్తాడు. ఆ తర్వాత టెర్రస్ పైకి వెళ్లి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడతాడు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఆ బామ్మ షాప్ లో పనిచేయడం మొదలు పెట్టాక శాంటారోకి బామ్మతో మంచి బాండింగ్ అనేది కుదిరింది. ఇప్పుడు తనకి బామ్మని కోల్పోవడం ఇష్టం లేదు. కస్టమర్స్ ముఖం పైన నవ్వు చూసి శాంటారో ఇంకా ఇంకా సంతోషించేవాడు. యాక్చువల్లీ ఆ బామ్మ వచ్చాకే షాప్ యొక్క బిజినెస్ చాలా బాగా సాగింది. కానీ ఓనర్ ఏమో ఆ బామ్మని తీసేయమని పట్టు పెడుతోంది. ఇప్పుడు తను రేపు ఏ మోహంతో బామ్మని పనిలోకి రావద్దని చెప్పాలి అని బాధపడుతూ ఉంటాడు. తను బాధతో బాగా మందు తాగుతాడు. తర్వాత రోజు పొద్దున బామ్మ శాంటారోకి కాల్ చేసి, బాబు నేను షాప్కి వచ్చేసాను, నువ్వెక్కడున్నావు అని అడుగుతుంది. దాంతో శాంటారో ఇప్పుడు బామ్మకి నేను తనని పనిలో పెట్టుకోలేనని ఎలా చెప్పాలి అని కంగారు పడతాడు. తర్వాత బామ్మతో, బామ్మ ఈ రోజు నాకు ఆరోగ్యం బాగలేదు, నేను సెలవు తీసుకోవాలి అనుకుంటున్నాను, మీరు ఒక పని చేయండి, మీరు కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోండి, రేపు మాట్లాడుకుందాం అని అనడంతో బామ్మ, సరే బాబు నువ్వు రెస్ట్ తీసుకో, ఈ రోజు నేనే స్వయంగా షాప్ తెరిచి కస్టమర్స్ ని హ్యాండిల్ చేస్తాను అని అంటుంది. అప్పుడు శాంటారో ఇప్పుడేం చేయాలి అని బాధపడతాడు. బామ్మ అమాయకత్వం తనకి క్లియర్ గా కనిపిస్తుంది. కానీ శాంటారో ఓనర్ కి వ్యతిరేకంగా ఏమీ చేయలేడు. ఫ్రెండ్స్, శాంటారో కాసేపు ఆలోచించి ఏదేమైనా అవని బామ్మని నాతో పట్టే పని చేస్తుంది అని డిసైడ్ అయ్యి బామ్మతో, బామ్మ మీరు షాప్ తెరిచి పని మొదలు పెట్టండి, నా వల్ల అవుతే నేను వస్తాను అని చెప్తాడు. దాంతో ఇక్కడ బామ్మ షాప్ ని తెరిచి పాత్రలని క్లీన్ చేసి బీన్ పేస్ట్ మరియు ప్యాన్ కేక్స్ ని తయారు చేస్తుంది. తను షాప్ ని తెరవగానే ప్యాన్ కేక్స్ ని తినడానికి చాలా మంది కస్టమర్స్ వస్తారు. స్పెషల్ గా ఆ ప్యాన్ కేక్స్ మధ్యలో ఉండే బీన్ పేస్ట్ మాత్రం ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ బామ్మకి తను యంగ్ గా ఉన్నప్పుడు తనకి కుష్ఠవ్యాధి వచ్చింది. ప్రస్తుతానికి తనకి పూర్తిగా బాగైంది. కానీ ఆ వ్యాధి వల్ల తన చేతులు అలా అయిపోయాయి. మిగతాది అంతా బాగానే ఉంటుంది. కానీ బామ్మ చేతులను చూసి ఓనర్ వాళ్ల ఫ్రెండ్ తనకి కుష్ఠవ్యాధి ఉందని చెప్తుంది. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే షీనా షాప్ కి వస్తుంది. తను మొదటిసారి బామ్మను చూసి, బామ్మ మీరేనా షాప్ లో కొత్తగా పార్ట్ టైం వర్కర్, శాంటారో ఎక్కడున్నాడు అని అడగగా అందుకు బామ్మ, శాంటారో ఈ రోజు ఆరోగ్యం కాస్త బాలేదు, తను సెలవు తీసుకున్నాడు, అందుకే ఈ రోజు నేనే స్వయంగా ప్యాన్ కేక్స్ ని తయారు చేసి కస్టమర్స్ కి సర్వ్ చేస్తున్నాను. కానీ శాంటారో లాగా నాకు ప్యాన్ కేక్స్ చేయడం రాదు, నా ప్యాన్ కేక్స్ కొంచెం కాలిపోయాయి అని చెప్తుంది. ఫ్రెండ్స్, బామ్మతో మాట్లాడడం షీనాకి బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ చాలా చిన్న వయసులోనే బామ్మకి కుష్ఠవ్యాధి వచ్చింది. అప్పట్లో ఈ వ్యాధి వచ్చిన వారిని పంజరంలో పక్షిని బంధించినట్టుగా దూరంగా పెట్టేవారు. తను షీనాతో, మనం పక్షులకి స్వేచ్ఛనివ్వాలి, అవి స్వేచ్ఛగా చెట్లపైన ఇల్లు కట్టుకుని జీవించడానికి పుట్టాయి అని చెప్తుంది. ఈ విధంగా బామ్మ షీనాతో అన్నిటినీ షేర్ చేసుకుంటూ ఉంటుంది. అవి అన్ని విని షీనా, సరే బామ్మ నేను కూడా ఒక పక్షిని పెంచుతున్నాను, కానీ మా ఇంటి ఓనర్ కి పెట్ యానిమల్స్ బర్డ్స్ ఏమీ ఇష్టం ఉండదు, అతను ఆ పక్షిని మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకోవట్లేదు, మీరు ఆ పక్షిని ఉంచుకుని పెంచుతారా అని అడుగుతుంది. అప్పుడు బామ్మ కూడా, సరే ఈ లోకంలో ప్రతి జీవానికి చోటు ఉంటుంది, చోటు అనేది ఉండాలి కూడా, నీ పక్షిని తీసుకొచ్చి ఇవ్వు, నేను దాన్ని బాగా పెంచుతాను అని అంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మొదటి మీటింగ్ లోనే షీనా మరియు బామ్మ మధ్య మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, తర్వాత రోజు శాంటారో షాప్కి వచ్చేసరికి బామ్మ జోరుగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు శాంటారో ఆశ్చర్యపోయి, నిన్న మీరు ఒక్కరే షాప్ ని మరియు కస్టమర్స్ ని హ్యాండిల్ చేశారా, అండ్ ఈ రోజు కూడా మీరు ఒక్కరే పని అంతా పూర్తి చేశారు, వావ్, అది కూడా ఇంత చురుగ్గా ఎలా చేస్తారు మీరు అని అడుగుతాడు. అప్పుడు బామ్మ, బాబు అలసట అనేది వస్తుంది, కానీ ఊరికే కూర్చుంటే జీవితం సాగదు, నచ్చిన పని చేయడంలో అలసట ఏముంది చెప్పు, నన్ను క్షమించు బాబు, నిన్న నేను తయారు చేసిన ప్యాన్ కేక్స్ కొన్ని కాలాయి, కానీ బీన్ పేస్ట్ టేస్ట్ వల్ల కస్టమర్స్ కి తెలియలేదు, నాకు నీలా ప్యాన్ కేక్స్ తయారు చేయడం రాదు అని అంటుంది. అది విని శాంటారో, పర్వాలేదు బామ్మ, ప్యాన్ కేక్స్ అన్ని కాలిపోయినా కూడా మీ బీన్ పేస్ట్ యొక్క టేస్ట్ అన్నిటినీ కవర్ చేసింది అని అంటాడు. అప్పుడు బామ్మ, బాబు ఒక విషయం చెప్పనా, ఇంత జరిగాక కూడా నేను ప్యాన్ కేక్స్ ని వేస్ట్ చేయలేదు, మరిన్ని ప్యాన్ కేక్స్ ని తయారు చేసి అమ్మేశాను, బయట సోల్డ్ అవుట్ బోర్డు పెట్టాల్సి వచ్చింది అని ఈ విధంగా బామ్మ చాలా అమాయకంగా మరియు క్యూట్ గా శాంటారోకి నిన్న జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇలాంటి ఆమెని అతను పనిలో నుండి ఎలా తీసేయగలడు చెప్పండి. కానీ శాంటారో మాట్లాడడం స్టార్ట్ చేసి,
బామ్మ నేను మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా అని అంటాడు. అది విని బామ్మని వెళ్ళిపో అంటాడేమో అని మనకి భయం వేస్తుంది. కానీ శాంటరో, బామ్మ రేపటి నుండి మీ పని కేవలం బీన్ పేస్ట్ తయారు చేయడం మాత్రమే, కస్టమర్స్ కి కూడా మీరే సర్వ్ చేస్తారు, అండ్ ఈ ప్లేస్ ని శుభ్రం చేయడం, పాత్రలు తోమడం అన్ని నేను చేస్తాను అని చెప్తాడు. అది విని బామ్మ షాక్ అవుతుంది, కానీ సంతోషిస్తుంది కూడా. ఎందుకంటే బామ్మ ముందు చాలా చోట్ల పనిచేసింది అండ్ అన్ని ప్లేసెస్ లో తనకి చాలా పని చెప్పేవారు. తన చేతుల కారణంగా తనని కస్టమర్స్ కి సర్వ్ చేయనిచ్చేవారు కాదు, కానీ ఇక్కడ శాంటరో తనకి సర్వ్ చేసే పని ఇస్తానన్నాడు. శాంటరో తనని ఒక మనిషిలా చూస్తున్నందుకు బామ్మ సంతోషపడుతుంది. శాంటరో బామ్మతో, బామ్మ నేను మీ జీతం కూడా పెంచుతాను, మీరు వేరే పని కోసం ఎక్కడికి వెళ్ళకండి, నాకు మీ అవసరం ఉంది అని చెప్పడంతో బామ్మ స్మైల్ ఇస్తూ, థ్యాంక్ యూ బాబు, నువ్వు చూడు నేను కస్టమర్స్ కి చాలా బాగా సర్వ్ చేస్తాను అని అంటుంది. తర్వాత పాన్ కేక్స్ తినడానికి చాలా మంది కస్టమర్స్ వస్తారు, కొంతమంది పార్సల్ కూడా తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ముగ్గురు స్టూడెంట్స్ అక్కడికి వచ్చి వాళ్ళు కూడా బామ్మతో చాలా బాగా కలిసిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా షీనా అక్కడే ఉండటంతో బామ్మ తనని, నువ్వు స్కూల్కి వెళ్ళవా అని అడుగుతుంది. అందుకు షీనా, లేదు బామ్మ నేను కాస్త లేటుగా వెళ్తాను, కానీ మీ చేతికి ఏమైంది అని అడుగుతుంది. అది విని శాంటరో, ఈ షీనా ఏమడుగుతుంది, బామ్మ బాధపడుతుందేమో అని చూస్తాడు. కానీ బామ్మ తన పని చేసుకుంటూ చాలా నార్మల్ గా, చిన్నప్పుడు నాకు కుష్టు వ్యాధి వచ్చింది, తర్వాత వ్యాధి అయితే నయమైంది, కానీ నా చేతులు ఇలానే ఉండిపోయాయి అని చెప్తుంది. షీనా స్కూల్కి వెళ్లి తన ఫ్రెండ్స్ తో కలిసి కుష్టు వ్యాధికి సంబంధించిన ఒక బుక్ చదువుతుంది. ఫ్రెండ్స్, ఆ బుక్ లో కుష్టు వ్యాధి వచ్చిన వారిని సెపరేట్ కాలనీస్ లో ఉంచేవారు. 1980లో ఒక లా అయితే వచ్చింది. ఆ లా ప్రకారం అలా సెపరేట్ కాలనీస్ లో ఉంచడం వాళ్ళ మానవ హక్కులకు వ్యతిరేకం. అప్పటికే ఆ వ్యాధికి మెడిసిన్ అనేది వచ్చింది కాబట్టి దానితో అందరికీ నయం చేయొచ్చు. ఆ లా ప్రకారం వాళ్ళకి కూడా ఒక నార్మల్ మనిషిలానే సమాజంలో బతకడానికి అన్ని హక్కులు ఉంటాయి. వాళ్ళని వేరు చేయడం సరైనది కాదు. కానీ చాలా రోజులుగా ఈ వ్యాధి వచ్చిన వారిలో కొంతమంది కాలు, కొంతమంది చేతులు, కొంతమంది మొహం డ్యామేజ్ అయిపోయాయి అని రాసి ఉంటుంది. ఈ వివరాలన్నీ ఫొటోస్ తో సహా ఆ బుక్ లో ఉంటాయి. షీనా ఆ బుక్ ని ధ్యాస పెట్టి చదువుతుంది. తర్వాత రోజు శాంటరో మరియు బామ్మ రోజులాగే పాన్ కేక్స్ తయారు చేయడానికి షాప్ కి వస్తారు. కానీ ఈ రోజు ఒక్క కస్టమర్ కూడా షాప్ కి రాడు. దాంతో శాంటరో, ఖచ్చితంగా ఓనర్ వాళ్ళ ఫ్రెండే బామ్మకి కుష్టు వ్యాధి ఉందని తప్పుడు ప్రచారం చేసి ఉంటుంది, అందుకే ఎవరూ రాలేదు అని రియలైజ్ అవుతాడు. కానీ తను నిజం చెప్పి బామ్మని బాధ పెట్టాలి అనుకోడు. అందుకే బామ్మతో, వింటర్ సీజన్ రాబోతుంది కదా, ప్రతి సంవత్సరం ఈ టైంకి కస్టమర్స్ తక్కువగానే వస్తారు అని అంటాడు. అప్పుడు బామ్మ, ఏమంటున్నావు బాబు, వింటర్ సీజన్ లో కస్టమర్స్ వేడివేడి పాన్ కేక్స్ తినడానికి ఇష్టపడతారని నాకు తెలీదా, నువ్వు అంతా రివర్స్ గా చెప్తున్నావు అని అనడంతో శాంటరో బాధతో బయటికి వెళ్లి స్మోక్ చేస్తూ ఉంటాడు. బామ్మ షాప్ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ ని చూసి పాన్ కేక్స్ కోసమే వస్తున్నారు అని ఆనందపడుతుంది. తను నవ్వుతూ వాళ్ళని స్వాగతిస్తుంది. కానీ వాళ్ళు వెళ్లిపోయినప్పుడు చాలా బాధపడుతుంది. అండ్ ఇదంతా చూసి శాంటరోకి చాలా బాధగా అనిపిస్తుంది. అతను బామ్మ మొహంలో బాధ చూడడానికి ఇష్టపడడు. దాంతో శాంటరో, మీరు ఇంటికి వెళ్ళండి బామ్మ, నేను కూడా ఈ రోజు సెలవు తీసుకోవాలి అనుకుంటున్నాను, ఈ రోజు కస్టమర్స్ వస్తారని నాకు అనిపించడం లేదు అని చెప్తాడు. శాంటరో మోహన్ చూసి బామ్మకి కస్టమర్స్ ఎందుకు రావట్లేదు అర్థమవుతుంది. తను షెఫ్ క్యాబ్ ని తీసి శాంటరోని చూస్తూ, నేను వెళ్తాను బాబు, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు కలుద్దాం అని చెప్పి షాప్ లో నుండి వెళ్ళిపోతుంది. బామ్మ వెళ్ళిపోతూ ఉండడం చూసి శాంటరోకి చాలా బాధ కలుగుతుంది. ఇంటికి వెళ్ళినా కూడా అతనికి మనశ్శాంతి ఉండదు. తర్వాత రోజు శాంటరో షాప్ కి వచ్చి బీన్ పేస్ట్ ని తయారు చేస్తాడు. కానీ తనకి ఏ పని మీద ధ్యాస ఉండదు. అప్పుడే పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక లెటర్ ని ఇస్తాడు. యాక్చువల్లీ ఆ లెటర్ ని బామ్మే చాలా ఎమోషనల్ అయ్యి రాసింది. దాన్ని బామ్మ వాయిస్ ఓవర్ లోనే వినిపిస్తారు. బామ్మ చిన్నప్పుడు తనకి వ్యాధి వచ్చింది, తనని సపరేట్ కాలనీలో ఉంచడం వల్ల బయట ప్రపంచంతో తనకి ఎలాంటి సంబంధం ఉండేది కాదు. తన జీవితం పంజరంలో బంధించిన ఒక పక్షిలా ఉండేది. అక్కడ ఉన్న వాళ్ళ అందరి కోరిక ఒకటే, అందరు మనుషులతో వాళ్ళు కూడా కలిసి ఉండే అవకాశం దొరకడం. ఈ విధంగా సమాజానికి దూరం అవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఒక కామన్ మనిషిలా ఒక జీవితాన్ని జీవించడమే బామ్మ కోరిక. కానీ ఈ సమాజం తనని ఎప్పుడు మనిషిలా చూడలేదు. ఒక అంటరాని వ్యక్తిలా తనని దూరం పెట్టింది. అందుకే తను బాధపడుతుంది. ఫ్రెండ్స్, ఇదంతా బామ్మ లెటర్ లో రాస్తుంది. కానీ ఇంత బాధ, వేదన తర్వాత కూడా నువ్వు నన్ను నీ మనిషిలా అనుకున్నప్పుడు, ఒక మనిషికి ఇచ్చే గౌరవం ఇచ్చినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది బాబు. నన్ను మనిషిలా ఫీల్ అయ్యే అవకాశం ఇచ్చినందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్ బాబు. నాకు కొడుకు ఉంటే నీ అంత వయసే ఉండేది. నేను నిన్ను నా కొడుకులా అనుకుంటాను. నువ్వు చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నువ్వు బీన్ పేస్ట్ తయారు చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోతావు. నువ్వు నీ సొంత షాప్ పెట్టుకుని చాలా బాగా నడుపుకుంటావని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా బాధ ఏంటంటే నీ షాపుకి వచ్చే కొంతమంది కస్టమర్స్ కూడా నా వల్ల రావట్లేదు. అందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఈ ముసలావిడిని క్షమించు బాబు అని ఈ విధంగా బామ్మ లెటర్ ని చాలా ఎమోషనల్ గా రాస్తుంది. అదంతా చదివి శాంటారో కళ్ళలో నీళ్లు ఆగవు. అండ్ అప్పుడే షీనా వచ్చి, బామ్మ నా బర్డ్ ని తీసుకుంటా అని ప్రామిస్ చేసింది, నేను బర్డ్ ని తీసుకుని వచ్చాను మరియు నేను మా ఇంటిని వదిలేశాను, నేను అక్కడ ఉండలేను అని చెప్తుంది. అప్పుడు శాంటారో, ఇల్లు వదిలేసావా, ఇప్పుడు ఎక్కడుంటావు అని అడగగా షీనా, నేను నా ఫ్రెండ్ తో పాటు అపార్ట్మెంట్ లో ఉంటాను, ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ నా ఖర్చులకి డబ్బులు సంపాదించుకుంటాను. అవును, బామ్మ కనిపించడం లేదు, తను ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది. అందుకు శాంటారో, తను వెళ్ళిపోయింది, తను ఈ షాప్ కి రాదు అని చెప్పడంతో షీనా బాధపడుతుంది. తను శాంటారోని,
నువ్వు తనని చూడ్డానికి వెళ్ళావా? నీకు తను కాల్ చేసిందా అని అడగగా శాంటరో లేదు అని సమాధానం ఇస్తాడు. అప్పుడు షీనా, ఇందులో అంతగా ఆలోచించడానికి ఏముంది, నేను బామ్మని చూడాలి అనుకుంటున్నాను, నన్ను తీసుకెళ్తావా అని అంటుంది. శాంటరో కూడా బామ్మని చూడడానికి వెళ్ళాలి అనుకుంటూ ఉండడంతో ఇద్దరు తనని చూడటానికి వెళ్తారు. అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది అండ్ ఆ ప్లేస్ లో కుష్ఠవ్యాధి వచ్చి ప్రస్తుతానికి బాగైన వాళ్ళు ఉంటారు. వాళ్ళని సమాజంలో కలుపుకున్నా కూడా కొన్ని ఫ్యామిలీస్ ఇలాంటి వారిని ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేయకుండా కూడా ఉన్నాయి, స్పెషల్ గా ముసలి వాళ్ళని. శాంటరో మరియు షీనా అక్కడికి వెళ్లి అక్కడ వాళ్ళు ఏ టెన్షన్ లేకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు అని రియలైజ్ అవుతారు. బామ్మ శాంటరో మరియు షీనాని మళ్లీ చూస్తుందని అస్సలు అనుకోలేదు. తను వాళ్ళిద్దరిని చూసి చాలా ఆనందపడుతుంది. బామ్మ శాంటరోని, నీ షాప్ ఎలా నడుస్తుంది అని అడగగా శాంటరో సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. అప్పుడే షీనా తన బర్డ్ ని ఇస్తుంది. దాంతో బామ్మ సంతోషించి, నీకోసం నేను బర్డ్ ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ రోజు మా హస్బెండ్ డెత్ యానివర్సరీ, నీ చేతితో బర్డ్ ని గిఫ్ట్ గా ఇచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా హస్బెండ్ మా పెళ్లి జరిగిన కొన్ని నెలలకే చనిపోయాడు అని చెప్తుంది. ఫ్రెండ్స్, అప్పటికే బామ్మ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. కానీ తనకి వచ్చిన వ్యాధి తన బిడ్డకి కూడా వస్తుందేమో అని భయంతో అబార్షన్ చేయించుకుంటుంది. ఈ విధంగా బామ్మ తన గతం గురించి చెప్పుకుంటుంది అండ్ తన మనసులోని భారాన్ని కాస్త తేలిక చేసుకుంటుంది. అప్పుడు షీనా బామ్మని, బామ్మ మీరు ఏ వయసులో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారు అని అడగగా అందుకు బామ్మ, బహుశా నీ వయసు ఉండొచ్చు. సడన్ గా ఒక రోజు మా అమ్మ మరియు మా అన్నయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పుడే నాకు ఈ వ్యాధి వచ్చిందని అండ్ వాళ్ళు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లిపోతారని రియలైజ్ అయ్యాను. నన్ను ఇంటికి తీసుకెళ్లమని చాలా అరుస్తూ ఏడ్చాను. కానీ వాళ్ళు నా ఏడుపుని వినకుండా ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత నన్ను ఇక్కడ ఒక చీకటి గదిలో పెట్టేవారు. అప్పుడు నా జీవితం మొత్తం ఈ చీకటి గదిలోనే బ్రతకాలేమో అనుకున్నదాన్ని అని చెప్తుంది. ఫ్రెండ్స్, బామ్మ చెప్పింది నిజమే. ఎందుకంటే కుష్టు వ్యాధి వచ్చిన వారిని ఈ విధంగానే చేసేవారు. బామ్మ యొక్క కథ విని శాంటరో మరియు షీనాకి చాలా బాధ కలుగుతుంది. అండ్ అప్పుడే అక్కడే ఉన్న బామ్మ వాళ్ల ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. తను శాంటరోతో మాట్లాడుతూ, బామ్మ రోజు షాప్ నుండి వచ్చాక కేవలం మీ గురించి మరియు మీ షాప్ లోని ప్యాన్ కేక్స్ గురించే మాట్లాడేది. ఈ రోజు తను ఒక స్పెషల్ డిష్ ని తయారు చేసింది. దాన్ని మీరిద్దరూ కాస్త టేస్ట్ చేయండి అని చెప్తుంది. ఫ్రెండ్స్, ఆ డిష్ యొక్క టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. శాంటరో ఆ డిష్ యొక్క పేరు అడిగినప్పుడు బామ్మ తనకి ఏదో పేరు చెప్తుంది అండ్ శాంటరో ఈ డిష్ ని ఎలా తయారు చేస్తారు అని అడగగా అందుకు బామ్మ సరదాగా, బాబు అన్నీ నా దగ్గర నుండి నేర్చుకుని నీ షాప్ లో తయారు చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు గదు, నేను నా సొంత షాప్ ని తెరిచి అన్ని డిషెస్ ని అమ్ముతాను అని అంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా బామ్మ సరదాగా ఆట పట్టిస్తుంది. తర్వాత తను శాంటరో మరియు షీనాకి ఆ డిష్ యొక్క రెసిపీని చెప్పి, దీన్ని నీ షాప్ లో ట్రై చేయి, జనాలకి బాగా నచ్చుతుంది. బాబు, నేను నీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. నువ్వు నాకు నార్మల్ గా మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చావు. నేను మనిషిని అని ఫీల్ అయ్యేలా చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంది. దాంతో శాంటరో చాలా ఏడుస్తాడు. పాపం తను చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే బామ్మ తనని, ఎందుకు చిన్నపిల్లాడిలా అలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది. కానీ శాంటరో గొంతులో ఏదో అడ్డుకొని తన వాయిస్ ని ఆపుతూ ఉంటుంది. తను ఏమీ మాట్లాడలేకపోతాడు. ఈ రోజు వరకు శాంటరో ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఈ కాలంలో తనకి ఎవరూ లేరు. ముందు తను ఒక బార్ లో పనిచేసేవాడు. అక్కడ ఒక కస్టమర్ తో ఏదో ప్రాబ్లం అవడంతో శాంటరో జైలుకు వెళ్లాడు. జైలు నుండి రిలీజ్ అయ్యాక తను నిజాయితీగా బ్రతకాలి అనుకున్నాడు. కానీ తను చాలా లోన్ తీసుకుని ఉండడంతో లోన్ ఇచ్చిన వాళ్ళందరూ మా డబ్బులు వెనక్కి ఇచ్చేసాయి అని ప్రెషర్ పెట్టడంతో ఆ ప్యాన్ కేక్ షాప్ ఓనర్ దగ్గర పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవాల్సి వచ్చింది. అందుకు బదులుగానే తను ఆ షాప్ లో పని చేస్తున్నాడు. చూశారుగా, కేవలం బామ్మ వల్లే తన జీవితంలో కాస్త ఆనందం వచ్చింది. కానీ ఈ సంతోషం ఎన్నో రోజులు లేదు. ఇదే ఆలోచిస్తూ శాంటరో ఏడుస్తూ ఉంటాడు. అది చూసి బామ్మ కూడా బాగా ఎమోషనల్ అవుతుంది. ఫ్రెండ్స్, తర్వాత సీన్ లో శాంటరో తన షాప్ లో పని చేస్తూ ఉండగా షీనా తన కోసం పార్ట్ టైం వర్క్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడే ఓనర్ ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి, నేను ఈ షాప్ ని రీమోడలింగ్ చేయబోతున్నాను. రేపటి నుండి ఈ హోటల్లో కొత్త డిషెస్ తయారవుతాయి. ఇతనే మన షెఫ్. ఇతను చాలా టాలెంటెడ్. రేపటి నుండి ఇతనే డిషెస్ తయారు చేస్తాడు అని అంటుంది. అది విని శాంటరో, నేను ఇతనికి అసిస్టెంటా అని షాక్ అవగా ఓనర్, అవును, వచ్చే నెల నేను షాప్ ని రీమోడలింగ్ చేయబోతున్నాను. బహుశా ఇక నుండి పాన్ కేక్స్ తయారవ్వవు అని అంటుంది. అది విని శాంటరోకి ఏం చేయాలో అర్థమవదు. ఫ్రెండ్స్, తర్వాత కొన్ని రోజులు శాంటరో షాప్ కి వెళ్ళాడు. ఇంట్లోనే ఉంటూ మందు తాగుతాడు. ఒక నెల తర్వాత షాప్ ని రీమోడలింగ్ చేస్తారు. షీనా కూడా అది చూసి బాగా కంగారు పడుతుంది. తర్వాత షీనా మరియు శాంటరో కాస్త మనశ్శాంతి కోసం బామ్మని చూడడానికి వెళ్తారు. అయితే ఫ్రెండ్స్, అక్కడ బామ్మ వాళ్ళ ఫ్రెండ్ చెప్పే వార్త విని వాళ్ళకి మిగిలిన కాస్త మనశ్శాంతి కూడా ఉండకుండా పోతుంది. 3 రోజుల ముందే బామ్మ చనిపోయి తన కర్మ కూడా అయిపోయింది. ఆ వార్త విని వాళ్ళిద్దరూ అక్కడే కూలిపోతారు. బామ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో, ముసలావిడ కావటం వల్ల తన ఆరోగ్యం పాడైంది. దాంతో మేము బామ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. వెళ్లే ముందు తను శాంటరో వస్తే ఇవ్వమని ఒక రికార్డింగ్ ని రికార్డ్ చేసి ఇచ్చింది అని చెప్పి శాంటరోకి ఒక రికార్డర్ ని ఇస్తుంది. దాన్ని ప్లే చేయగా అందులో అన్నిటికన్నా ముందు బామ్మ షీనాని క్షమించమని అడుగుతూ ఉంటుంది. నన్ను క్షమించు సీనా,
నువ్వు జాగ్రత్తగా చూసుకోమని ఇచ్చిన బర్డ్ ని నేను స్వేచ్ఛగా వదిలేశాను. అప్పుడు దాని వాయిస్ విని అది పాడుతుందేమో అనిపించేది. బహుశా అది నిజంగానే పాడేదేమో. నేను దాంతో మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు అది నాతో నన్ను వదిలిపెట్టు, నాకు స్వేచ్ఛనివ్వు అని అడిగింది. నేను దాని సిచ్యువేషన్ లో ఉండి వచ్చాను. పంజరంలో బంధింపబడటం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. అందుకే దాని గొంతులో వేదన నాకు వినిపించి దాన్ని వదిలేశాను. అందుకే నన్ను క్షమించు షీనా అని రికార్డ్ చేసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది విన్న తర్వాత బామ్మది చిన్నపిల్లలాగా ఎంత స్వచ్ఛమైన మనసో అర్థమవుతుంది. తను శాంటారో కోసం అందులో నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ మొహంలో చాలా బాధ కనిపించింది. నిన్ను చూసినప్పుడు నా చిన్నతనంలో నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్లి రోజులు గుర్తొచ్చినాయి. ఆ సమయంలో ఇక్కడ నుండి బయటపడి స్వేచ్ఛగా బ్రతికే దారి నా దగ్గర లేదు. జీవితాంతం ఇక్కడే ఉండాలి అని నేను ఎలా అయితే బాధపడ్డానో అదే భయం నీ మొహంలో కనిపించింది. అందుకే నా వల్ల అయినంత ప్రయత్నించి నిన్ను బాధలో నుండి బయటికి తీసుకురావాలని అనుకున్నాను. అందుకే నిన్ను పని ఇవ్వు అని ఇబ్బంది పెట్టాను. మీరిద్దరూ స్వేచ్ఛగా మరియు సంతోషంగా ఉండండి, నాకు అదే చాలు అని రికార్డ్ చేస్తుంది. బామ్మ మనసులో ఉన్న ప్రేమ అంతా ఈ రికార్డుల్లో రికార్డ్ చేసి శాంటారోకి ఇస్తుంది. తర్వాత షీనా మరియు శాంటారో ఎమోషనల్ అయ్యి ఏడుస్తారు. ఆ తర్వాత వాళ్ళు బామ్మ సమాధి దగ్గరికి వెళ్తారు. అక్కడ బామ్మ గుర్తుగా ఒక చెట్టు మొక్క నాటి ఉంటుంది. ఇక బామ్మకి శ్రద్ధాంజలి తెలిపి వాళ్ళు తిరిగి వస్తారు. కొన్ని రోజుల తర్వాత చూపించగా బామ్మ చెప్పినట్టుగానే శాంటారో స్వేచ్ఛగా బ్రతకాలి అని డిసైడ్ అవుతాడు. తను ఆ ఓనర్ యొక్క షాప్ లో జాబ్ వదిలేసి ఆ బామ్మ ఉండే కాలనీకి వెళ్లి అక్కడ ఒక చిన్న ప్యాన్ కేక్ షాప్ ని తెరుస్తాడు. స్కూల్ అయిపోయాక షీనా కూడా తనకి సహాయం చేయడానికి ఆ కాలనీకి వస్తుంది. ఇద్దరూ కలిసి బామ్మ చెప్పిన విధంగా బీన్ పేస్ట్ మరియు స్పెషల్ డిష్ ని తయారు చేస్తారు. బామ్మ వాళ్ళకి ఆ రెసిపీని నేర్పించింది కదా. చాలా మంది ప్యాన్ కేక్స్ ని కొనడానికి శాంటారో షాప్ కి వస్తారు. అండ్ ఫ్రెండ్స్, శాంటారో తన షాప్ లో సంపాదించే డబ్బుతో తన అప్పు తీర్చుకుంటాడని మనకి పూర్తి నమ్మకం ఉంది. ఇదే నమ్మకంతో స్వీట్ బీన్ మూవీ అయితే ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.